అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన సమావేశం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల 12 పీఆర్సీ పే స్కేల్స్‌పై కీలక నిర్ణయాలు విడుదల. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ పీఆర్సీ కమిటీ చైర్మన్‌ను నియమించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తి కాబోతున్న తరుణంలో ఈ నిర్ణయం ఆలస్యంగా అయినా సరైన దిశలుగా వేయబడిన అడుగులు భావిస్తున్నారు. సో, పీఆర్సీ ఆలస్యం, ఉద్యోగుల ఆందోళన. గతేడాది పీఆర్సీ చైర్మన్ రాజీనామా చేసినప్పటికీ ఇప్పటి వరకు కొత్త వ్యక్తిని నియమించకపోవడం ఉద్యోగుల సంఘాల ఆగ్రహానికి కారణమైంది. ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి మాట్లాడుతూ, తక్షణమే కొత్త చైర్మన్ నియామకం జరిగి వేతన సవరణ ప్రక్రియ వేగవంతం కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి ఉద్యోగుల వేతన సవరణ, పెండింగ్ బకాయిల విడుదలపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ బకాయిల చెల్లింపులు. కొత్త ప్రభుత్వం ఇప్పటివరకు 700 కోట్లు మాత్రమే జీపీఎఫ్ సరెండర్ లీవ్ బకాయిల కోసం విడుదల చేసింది. ఇంకా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలోనే ఉండగా ఉద్యోగులకు ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు చర్యలు తీసుకోలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. డీఏ పెండింగ్, ప్రభుత్వం స్పందన లేదు. ఉద్యోగులకు 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క డీఏ కూడా ఇవ్వకపోవడం తీవ్ర అసంతృప్తికి కారణమైంది. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంపై తగిన శ్రద్ధ వహించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఉద్యోగ నేతలు హెచ్చరించారు. పదవీ విరమణ, రుణాలు అలాగే సో, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు పెన్షన్ సమస్యలు. పదవీ విరమణ, రుణ మంజూరు కోసం తగిన నిధులు విడుదల చేయకపోవడంతో ఉద్యోగులకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉద్యోగి మృతి పక్షంలో కూడా ఆయనకు రావాల్సినటువంటి డబ్బులు విడుదల కావటం లేదని సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. 12వ పీఆర్సీ తక్షణమే అమలు చేయాలి. ఈ మేరకు 12వ పీఆర్సీ నియామకం తీవ్రంగా ఆలస్యం అవుతుండడంతో తక్షణమే చైర్మన్ నియమించి వెంటనే వేతన వేతన సవరణ ప్రక్రియను ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడ్డాయి. 11వ పీఆర్సీలో పెన్షన్లకు తగ్గించిన అదనపు క్వాంటం పెన్షన్‌ను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల తిరిగి నియామకం. వైద్య ఆరోగ్య శాఖలో తొలగించబడిన ఎంపీహెచ్ ఉద్యోగులను తిరిగి సేవలోకి తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఉద్యోగ సంఘాల భవిష్యత్ కార్యాచరణ. ప్రభుత్వం స్పందించకపోతే నిరసన కార్యక్రమాలను తీవ్రతరం చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఉద్యోగుల హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు, ధర్నాలు చేపట్టే అవకాశం ఉందని నేతలు స్పష్టం చేశారు. ముఖ్యంగా పీఆర్సీ అమలు, డీఏ చెల్లింపులపై ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించాయి. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం త్వరిత చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యోగ సంఘాలు మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పీఆర్సీ నియామకంతోనే సమస్య పరిష్కారం అవ్వదు. దాన్ని సమర్థవంతంగా అమలు చేయడం అవసరమైన సవాలు. సో, ప్రభుత్వం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి. మున్ముందు తెలియనుంది.